6 న్యూస్ కి స్వాగతం. మనుబోలు మండలం అక్కంపేట మైనార్టీ నేత షేక్ అమీర్ బాషాకు ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం ఘన సన్మానం చేశారు. అమీర్ బాషాకి పదవి రావడం హర్షదాయకమని టీడీపీ నాయకులు అన్నారు. మనుబోలు మండలం కాగితాలపూర్ క్రాస్ రోడ్లోని మామిడి తోటలో ఆదివారం నిర్వహించారు. టీడీపీలో సీనియర్ నాయకుడిగా ఉంటూ పార్టీకి ఎన్నో సేవలు అందించారు. ఆయన సేవలో పార్టీ అధిష్టానం గుర్తించి తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధిగా నియమించడంతో ప్రశంసలతో ముంచెత్తారు. సన్మాన గ్రహీత అమీర్ బాషా మాట్లాడుతూ అక్కంపేట గ్రామంలో టీడీపీని టాప్ లో నిలిపేందుకు కృషి చేస్తామన్నారు. తనకు పదవి కేటాయించిన ఎమ్మెల్యే సోమిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పదవికి వన్నె తెచ్చేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మండల అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య, అక్కంపేట నీటి సంఘం అధ్యక్షులు ఏలూరు కోదండరామిరెడ్డి, ఇనమడుగు వేణుగోపాల్ రెడ్డి, తుమ్మనచెల్ల ఆంజనేయులు, పచ్చిపాల రామిరెడ్డి, కలిగి వేణుగోపాల్ రెడ్డి, రాయపాటి కిరణ్ కుమార్, తిక్కవరపు శ్రీధర్ రెడ్డి, వెంకరెడ్డి, వెందోటి భాస్కర్ రెడ్డి, పొదలకూరు మైనార్టీ నేతలు జమీర్ ఖాదర్ బాషా, మస్తానాయుడు, మురళీనాయుడు, సానె వెంకటరమణయ్య, పొన్నూరు అశోక్, రమేష్ రెడ్డి, ఉడతా మస్తాన్ యాదవ్, చల్లగిరి ప్రసాద్, మారంరెడ్డి, రమణారెడ్డి, శివకుమార్, దసయ్య తదితరులు పాల్గొన్నారు. రెడీ ఓకే అయింది కదా కానీ నెక్స్ట్ కానీ పార్టీ కార్యక్రమాల మిత్రులకి, అదేవిధంగా ఆయన కోసం వచ్చిన ఇతర ప్రతి వ్యక్తికి పేరు పేరున నమస్కారాలు. గత 5 సంవత్సరాలు తెలియదు నాటి పోరాటం కదండి. అవునా కదా? వైసీపీ ఎలా ఉండమో నాకు అన్న మీడియా మిత్రులు ప్రత్యేకంగా తెలుసు. ఆదాయంలో ప్రతి ఊళ్ళో జరిగింది యాక్చువల్గా. మనందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సిందే అన్నమాట. కాబట్టి అందరూ కూడా ఇటువంటి శుభపరిణామం ఈ రోజు ఈ కార్యక్రమం కారణమైన గౌరవ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందుగా చూడు 1.5 నెల తిరిగింది వేరు. తర్వాత మసీదులకి ప్రతి ఒక్కరికి మనకి ఒక్కొక్క 5,000 లెక్కన మండలంలో ఇచ్చాడు. ఏది రంజాన్ పండుగకి. ఇవన్నీ ఎవరికి తెలియదు. తర్వాత ప్రతి ఖర్చుల్లో అతను ఏ ఖర్చు అయినా వెనకాడాడు. ఒకవేళ అవసరం అంటే తర్వాత ఎల్లవేళలా ఇప్పుడు నా సంగతి అట్టుండొచ్చు. మా వీళ్ళకి యూరియా ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రాబ్లం ఉంటే మాకు పట్టాలు పాస్బుక్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారన్నా, ఇవ్వకుండా ఉంటే మాకు బాధ, అవన్నీ చేయాలని చెప్పని అదేవిధంగా వాళ్ళందరికీ ఇవ్వాలా అని పట్టుదల పట్టి అదేవిధంగా ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ప్రజల పేద ప్రజాప్రతినిధుల గురించి ఎల్లవేళలా ఆలోచించే వ్యక్తి. అలానికి ఆయనకి ఈరోజు చంద్రమోహన్ రెడ్డి గారు దీంట్లో కార్యక్రమం గురించి చెప్పాలా. చంద్రమోహన్ రెడ్డి గారు ఆ రోజు అమీర్ బాషా కార్యక్రమం జరిపిన ముస్లింల నియోజకవర్గం అందరిని పిలిచి కార్యక్రమం జరిపిన దానికి ఆ రోజు ఆయన్ని అమీర్ బాషా పట్టుదలను గుర్తుపెట్టుకొని పేరున ఆయన చేసేది ఎవరైనా కానీ కార్యక్రమం పార్టీ కోసం ఆయన కోసం మామూలుగా కృషి చేసే వ్యక్తిని గుర్తుపెట్టుకొని ఉంటారనేది ఇది నిదర్శనం. ఇది ఎంత కాంపిటీషన్గా ఇది తప్ప పార్లమెంటు జరిగిందంటే చాలా ఒకరిని తీసుకోవాలంటే భలే కష్టమైంది. అలాంటి దాంట్లో పట్టుబట్టి అమీర్ బాషాకి ఈరోజు అధికార ప్రతినిధి చేయడం జరిగింది. ప్రత్యేకంగా మన మండలానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మనందరి తరఫున తెలుపుకుంటూ, అదేవిధంగా మిత్రుడు అమీర్ బాషాకి ఇంకా మంచి పదవులు వచ్చి అందరికీ ప్రజలకి పేద ప్రజానీకానికి వాళ్ళ ముస్లిం సోదరికి అందరికీ ఉపయోగపడే విధంగా కృషి చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ, తర్వాత ఆయనకి
దేవుడు అన్ని ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. విషయం ఎందుకంటే అందరితో కూడా కలిసిపోయే వ్యక్తి. అన్ని విషయాలు ఎలా చెప్పినట్టుందంటే నాతో కూడా చర్చిస్తూ ఉంటాడు. నేను చాలా చిన్న వయసు విషయం చెప్పాలంటే నాతో అనుకోవచ్చు, అందరూ కూడా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, అది చిన్న వయసే. బట్ నా యొక్క అంటే క్యారెక్టర్కో నా యొక్క ఆలోచనకో దేనికో ఒక విలువ ఇచ్చి నాతో కూడా అన్ని విషయాలు పంచుకుంటాడు. అన్న మా ఫోన్ తీసుకుంటూ మాత్రం దగ్గర మీరు ఒక హాఫ్ అన్ మాట్లాడతాడు, ప్రసాద్ అది ప్రసాద్ ఇది ప్రసాద్ రాజేయాలి అని చెప్పేసి ఎప్పుడు పార్టీ గురించి మాట్లాడుతుంటాడు. పార్టీని ఎలా డెవలప్ చేయాలి, పార్టీలో అక్కంపేటలో పోయినసారి అమ్మాయికి ఏం చెప్పాలంటే ఒక 11 ఓట్లయితే లెస్ వచ్చిన అనుకుంటా నాకు తెలిసి. దానికి ఎంత మదన పడుతున్నాడంటే అన్న మనకు మెజారిటీ వచ్చిన మండలం మొత్తం కదా ఇబ్బంది 3,000 చాలా మెజారిటీ వచ్చింది అంటే లేదు ప్రసాద్ అక్కంపేటలో మెజారిటీ సాధించలేకపోయినా కొద్దిగా అని చెప్పేసి ఎంత మదన పడుతుంటే నాకు ఆయన ఫోన్ చేసి చెప్పిన 1-2 సందర్భాల్లో నాకు చాలా గుర్తు. సో ఇది ఎందుకంటే కేవలం సోమిరెడ్డి చంద్రబాబు నాయుడు గారి గురించి మాత్రమే. మనం ఎంత కష్టపడ్డా కూడా మన ఎమ్మెల్యే గారిని మనం మంచి స్థానాలు పెట్టుకోవాలా, మంచి స్థాయిలో పెట్టుకోవాలా అని చెప్పేసి మాత్రమే. కాబట్టి అమీర్ అన్న అక్కంపేటలో ఏ విధంగా కష్టపడుతుండో నాకు స్వయంగా నేను చూసి అంటే నాకు కూడా అప్పుడు తెలుస్తుంటారు. ఎందుకంటే అక్కంపేటలో మేజర్గా ఒక ఎస్సీ కాలం ఉంటుంది. అమీర్ అన్న అక్కడికి పోయినప్పుడు నన్ను తెలుస్తాడు, నువ్వు రావాలి రోజు ఎక్కడికి అని చెప్పేసి ఎక్కడో నువ్వు రావాలంటాడు. ఎందుకంటే నా వంతు కూడా నా వంతు సహకారం కూడా నేను చిన్న కావచ్చు, అది ఉడత సహాయం కూడా కావచ్చు చేస్తే నా ఓట్లు వచ్చినా కూడా మనకు పార్టీ ఉపయోగపడతాయని చెప్పేసి నేను కూడా మాది పెద్ద పంచాయతీ అయినా కూడా కొద్ది సమావేశం చూసుకొని అన్న దగ్గరికి వెళ్ళేటోడు. సో ఆ విధంగా పార్టీ కోసం ఎప్పుడు అనినిత్యం కష్టపడే వ్యక్తి. ఆ వ్యక్తికి ఈరోజు ఇటువంటి పదవి అవ్వాలని చెప్పేసి డిజర్వ్డ్ ఖచ్చితంగా డెఫినెట్గా. సో అంతకుముందు నియోజకవర్గ స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయికి కూడా పోవడం కూడా ఒక ప్రమోషన్ లాగా. ప్రసాద్ గారికి, వేదిక నల్లబడించిన పెద్దలందరికీ, టికెట్లకి, లీడర్లకి అందరికీ నా ధన్యవాదాలు. అమీర్ బాషా గారు గత 5 సంవత్సరాల నుంచి తెలుగుదేశంలో ఎంతో కృషి చేశారు. ఆ కృషి అతను ఒక మైనార్టీ నాయకుడైన అందరినీ కలుపుకొని అందరితో సఖ్యతగా ఉండి ఇంత దూరం ఎదిగాడు. ఇంకా ఎన్నో పదవులు అలంకరించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మైనార్టీ ప్రోగ్రాం చేద్దాం అని అంటే ఊరు తిరిగి 125 ఊళ్ళు తిరిగాము. 125 ఊళ్ళు గ్రామ పంచాయతీలు తిరిగి నాతో తిరిగి 1.5 నెలలు తిరిగి సక్సెస్ చేశాము. దాన్ని చంద్రబాబు నాయుడు కూడా పోయినాడని చెప్పాడు మా చంద్రబాబు నాయుడు. ప్రతి ఒక్కరికి చూపించాడు. ఆ విధంగా చేయడానికి నాకు పూర్తి సహకారం ఇచ్చి బాగా కలిసి ఈ రోజు కూడా తిరుగుతున్నాడు, ఇంకా కూడా తిరుగుతాము. ఏ విధమైన భేదాలు లేకుండా మేము ఇద్దరం ఉంటాము. నియోజకవర్గంలో కుగ్రామం అనుకుంటున్న అక్కంపేటకి ఒక గుర్తింపు తెచ్చేదానికి తిరుపతి పార్లమెంటరీ పార్టీ అధికార ప్రతినిధిగా, ఒక మైనార్టీ నాయకుడిగా, ఒక ప్రజా సేవకుడిని, సన్నకారు వాళ్ళకి సేవ చేసే ఆ దృక్పథం ఉన్నటువంటి మన అమీర్ బాషా గారికి ఆయన ఆలోచించి మంచి పార్టీని డెవలప్ చేయగలడు. ఎక్కడికైనా కూడా 10 మందిని పోజేసుకొని పోయి పార్టీ గురించి మాట్లాడగలడు అనే దాంతో ఒక 4 సంవత్సరాల ముందు ఎవరు అమీర్బాయి ఇప్పుడు మండలమే కాదు నియోజకవర్గంలో కూడా మొదటివాడైనానని నేను అనుకుంటున్నాను. ఇంకా కూడా ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యం ప్రసాదించి ఇది తిరుపతి పార్లమెంటు పార్టీ అధికార ప్రతినిధి కాదు, ఇంకా కూడా మంచి ఉన్నత పదవులు అలంకరించాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ సభ అధ్యక్షులు మన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అమీరాల గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏదైనా వద్దు అన్న ఇది మనకు కాదు అని వదిలేసినా కానీ ఆయన పట్టుబట్టి సాధించి ఇది మనం చేయగలం వేరు, నువ్వు రా నీకెందుకు నేనున్నానని కలుపుకోవే మనస్తత్వం ఆయనలో ఉంది. ఆ అన్నగారు లేకపోతే ఈరోజు టీడీపీ పార్టీ అనేది అక్కంపేట గ్రామంలో లేదు. కేవలం ఆ అన్న ప్రోత్సాహంతో ప్రతి ఒక్కరూ ముందుకెళ్తున్నాం. పార్టీ గెలిచిన తర్వాత విభేదాలు వచ్చినా ఏమి వచ్చినా సరే నేను కూడా గుమ్మగా అయిపోయా. ఒకసారి మనకు వద్దులే పార్టీ మనం గుమ్మగా అయిపోతాం అన్నా కానీ ఆయన ఒప్పుకోకుండా నీకెందుకు నేనున్నాను రా, నీకేం కావాలని చేద్దాం అని ముందుండి వెనకాల నడిపిస్తున్నాడు అన్న మమ్మల్ని అందరినీ. అంతేకాకుండా గ్రామంలో
ప్రతి ఇంటికి ప్రతి 3 నెలలకో 4 నెలలకో ఒకసారి ఇంటింటికి నా వద్దులే నా ఓపిక లేదన్నా కానీ ఆయన ఈ వయసులో ప్రతి ఇంటికి తిరిగి అందరినీ కలుపుకొని ముందుకెళ్తున్నాడు. ఇప్పుడు దాని ఉదాహరణ అక్కంపేట నుంచి ఎంతమంది వచ్చారో మనం చూసే మనకు అర్థమవుతుంది. గ్రామంలో ఎంతోమంది పేదలకి చనిపోతే కావచ్చు, ఏదైనా యాక్సిడెంట్ అయినా ఇంకో అయినా ఆర్థికంగా కూడా ఎంతో సహాయం చేస్తున్నాడు. పెళ్ళిళ్ళకు కూడా ఆయన వంతుగా సాయం చేసి ప్రతి ఒక్కరికి తోడందిస్తున్నాడు. అంతేకాకుండా మండలంలో రంజాన్కి ఆయన ద్వారా మసీదులకి ఎంతో కొంత కూడా సాయం చేసి అందరికీ ఆదుకుంటున్నాడు. అమీర్ అన్నకి ఆయురారోగ్యాలు అన్నీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నా తరపు నుంచి అందరికీ నమస్కారాలు. నేను ఎప్పుడు మాట్లాడేది మైక్ ద్వారా, ఈరోజు తప్పనిసరిగా మాట్లాడాల్సి వస్తుంది, ప్రాక్టీస్ చేస్తా. ఇప్పుడు ఏంటంటే ముఖ్యం అక్కంపేట విషయంలో బీసీ ఎస్సీ ఎస్టీల గురించి నేను ప్రయత్నం చేస్తుండా పోరాడుతూ ఉన్నాను. కొంతవరకు సక్సెస్ అయ్యి ఉంది, ఇంకా కూడా దాన్ని పూర్తిగా సక్సెస్ చేయాలా, వన్ వైపు తిప్పాలా పార్టీని, తెలుగుదేశం పార్టీ కానీ నా కోరిక. అది ఖచ్చితంగా చాలదు అని పూర్తిగా నాకు కూడా కోదండరామరెడ్డి బాగా సహకరిస్తున్నాడు, ఆయన నేను సహకరిస్తున్నాను. మేమిద్దరం కలిసి ఏను కూడా మాకు సహకరిస్తున్నాడు. మేము ముగ్గురం కలిసి దాన్ని ఒక ఏకంగా చేయాలని ఒక ప్రయత్నంలో ఉన్నాము. దానివల్ల మేమందరం కలిసిపోతా ఉన్నాము, ఇది చేస్తాం, పార్టీకి మేలు చేయాలని కోరుకొని పార్టీని ముందుకు నడపాలని కోరుకుంటున్నాము. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి 2 తూర్లు నేను అప్లై పెట్టాము. మన మండల నాయకులను కూడా పుట్టేసరిపోయి ఫార్వర్డ్ చేశాడు. ఆయన చెల్లితే నేను ఖచ్చితంగా చేస్తానన్నాడు. అది ఖచ్చితంగా చేశాడు, పంపించి నేను చంద్రమోహన్ రెడ్డికి నా తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.